సమ్మడే మంగళమ్స్ ఆల్రెడీ గ్లామర్ ఎక్స్ ఒక డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ నేను చేసేసాను. అది చూడకపోతే చూడమని మనం చేస్తున్నాను. ఈరోజు రైడ్ రివ్యూ మనం ప్రజెంట్ చేస్తున్నాం. 125cc సెగ్మెంట్లో వేరే లెవెల్ వాల్యూ అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ అన్బిలీవబుల్ రిఫైన్మెంట్ తీసుకొని వచ్చేసింది గ్లామర్ ఎక్స్. ఆల్రెడీ సెగ్మెంట్ లీడర్గా చాలా రోజులుగా ఉంటూ వచ్చింది అండ్ ఇప్పటికీ ఇది ఆ సెగ్మెంట్ కింగ్గా ఇంకా నెక్స్ట్ ఒక 5 ఏళ్ళకి ఎవరు దీని దగ్గర రాలేరు. అటువంటి వాల్యూ అండ్ అటువంటి రిఫైన్మెంట్ని తీసుకొచ్చేసారు. సో బండి ఎలా ఉంది నడిపించడానికి మనం ఇప్పుడు రైడ్ చేసి తెలుసుకుందాము. 125cc సింగిల్ సిలిండర్ ఇంజిన్, 11.4 PS, 10.5 Nm, 5-speed గేర్ బాక్స్ అండి. ఓకే మై డియర్ బంగారమ్స్, ఇప్పుడు మనం క్రూజ్ కంట్రోల్ టెస్ట్ చేయబోతున్నాము. క్రూజ్ కంట్రోల్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ క్రూజ్ కంట్రోల్ బటన్ యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ యాక్టివేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం స్పీడ్ సెట్ చేసుకొని ఇప్పుడు ఈ స్పీడ్లో మనము బండిని సెట్ చేయాలి. కిందికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసాను. సో 65లో సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం. మీరు చూడవచ్చు బండి తిన్నంగా వెళ్తుంది. ఎటువంటి వాబుల్ లేదు, ఎటువంటి అన్సర్టనిటీ లేదు. చాలా చాలా స్టేబుల్గా వెళ్తుంది. అండ్ మంచి చాసీ స్టెబిలిటీ ఇచ్చారు. మనం టర్న్ కూడా చేసేస్తున్నాము. సో బ్రిలియంట్ హ్యాండ్లింగ్ అని చెప్పొచ్చు అండ్ వెరీ స్టేబుల్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేసి ఇటువంటి స్టెబిలిటీ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ టు హీరో మోటో కార్ప్ అనమాట. బ్యూటిఫుల్ వాల్యూ. స్టిల్ ప్రైస్డ్ అండర్ 1 lakh అండి. ఇది 99,999 మాత్రమే. క్రూజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, రైడ్ బై వైర్ అంతా ఇచ్చేసారు. చియర్స్. మళ్ళీ డిసెంగేజ్ చేయడానికి జస్ట్ మనము బ్రేక్ కొడితే చాలు, డిసెంగేజ్ అయిపోతుంది. ఆఫ్ చేయడానికి ఈ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. Wow, extremely satisfying. Perfect weather to enjoy the ride as well. Now let's check the commuting capabilities of this machine. Let's change the mode, down the throttle. Now it's eco mode. Immediately you can see that feel the difference in the throttle response. It's far more less aggressive. సో మనము ఇప్పుడు జైపూర్లో ఉన్నాము. ద పింక్ సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని చెప్పొచ్చు. హైవే పైన మనం టెస్ట్ చేయబోతున్నాము. రోడ్స్ అయితే ఇక్కడ బాగాలేవు. సో టాప్ స్పీడ్ టెస్ట్ నేను ఆల్రెడీ చేసేసాను. అది మీకు చూపించేస్తాను. ఒకసారి చూసేసి రండి. సో చూసారు కదండి, టాప్ స్పీడ్లో ఎటువంటి స్టెబిలిటీ తీసుకొచ్చింది బండి. అండ్ రిఫైన్మెంట్, క్రేజీ రిఫైన్మెంట్ అంటే అసలు ఏదో 150cc బైక్ నడిపించే ఫీలింగ్ వస్తుంది నాకైతే. అంత వెల్ రిఫైన్డ్గా ఉంది ఇంజిన్. ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు చెప్పారు ఇదైతే రోడ్ మోడ్లో ఉంది. ఇప్పుడు మనము
ఈకో మోడ్, రోడ్ మోడ్ అండ్ పవర్ మోడ్, 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రైడ్ బై వైర్, ఫస్ట్ టైం రైడ్ బై వైర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ బైక్ టు హ్యావ్ అదే ఆఫ్కోర్స్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అంతా ఉంది. సో రైడింగ్ మోడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం చాలా చాలా మంచి విషయం అనమాట. ఎవరైతే ఎకానమీ అంటే మైలేజ్ కావాలో వాళ్ళు ఎకానమీని నడిపించుకోవచ్చు, ఎవరికైతే జోష్ కావాలో వాళ్ళు పవర్ మోడ్లో నడిపించుకోవచ్చు. ఇప్పుడు మనం పవర్ మోడ్కి షిఫ్ట్ అవుదాం. దానికి ఫస్ట్ మనం థ్రాటిల్ డౌన్ చేసి దాని తర్వాత మోడ్ అనేది చేంజ్ చేయాలి. ఇమ్మీడియట్గా మనకి థ్రాటిల్ రెస్పాన్స్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. 5th గేర్లో కూడా మనకి మెయిన్ ట్రాక్టబిలిటీ అండి. బండి ఒక రిఫైన్మెంట్ అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. కానీ ఇక్కడ రోడ్ అంతా చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయింది వర్షం వల్ల. అయినా మీకు ఒక చిన్న జలక్ ఇచ్చేస్తాను. సో చూసారు కదండి, ఒక ఫ్యూ సెకండ్స్లో మనం 100 క్రాస్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మనము డౌన్ చేసుకుందాం థ్రాటిల్. సో మనం సేఫ్ ఫర్ పవర్ మోడ్లోనే 5th గేర్లో ఉన్నాము. అండ్ నేను 35 స్పీడ్లో వెళ్తున్నా. ఎటువంటి ఇంజిన్ నాకింగ్ లేదు, అస్సలు రిఫైన్డ్గా హ్యాపీగా వెళ్తున్నాం. సో మీరు యాక్చువల్ మైలేజ్ పొందుకోవాలంటే టాప్ గేర్లో కరెక్ట్ స్పీడ్లో నడిపించాలి. మరీ మీరు టాప్ గేర్లో తక్కువ స్పీడ్లో నడిపించినా మీకు మైలేజ్ రాదు. సో 5th గేర్లో అరౌండ్ 55 to 60 స్పీడ్ మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, మీకు నెక్స్ట్ లెవెల్ మైలేజ్ అంటే బెస్ట్ మైలేజ్ అనేది అది ఆఫర్ చేస్తుంది. సో ఎక్కడ స్టార్ట్ చేసాను, ద బ్యూటిఫుల్ సన్ రైజ్ అండి. అండ్ ఇంగ్లీష్ రివ్యూ ఇటే స్టార్ట్ చేసి ముందుకెళ్ళి రైడ్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇదే రూట్కి వచ్చాము అనమాట. అండ్ కంఫర్ట్ చాలా బాగుంది, ఎర్గనామిక్స్ బాగుంది. కొంచెం ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. అది తెలిసి కొంచెం రేర్ సెట్ ఇచ్చినా బాగుండేది, కానీ ఇది ప్రైమర్లీ కమ్యూటర్ కాబట్టి సిటీలో కమ్యూట్ చేయడానికి సో బాగానే ఇచ్చారని చెప్పొచ్చు. రోడ్స్ కొంచెం బాగుంటే ఇంకా బండిని బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. అవతల సైడ్ రోడ్ కొంచెం బెటర్గా ఉంది. సో కాసేపట్లో మనం అవతల సైడ్ వెళ్ళిపోతాము. మధ్యలో ఆవులు, గేదెలు, అయ్యో చాలా రిస్కీ అనమాట. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఇంజిన్ అండి, ఎందుకంటే ఒక బండి ఇప్పుడు మూవీకి డైరెక్టర్ ఎంత క్రూషియలో బండికి ఇంజిన్ అంత క్రూషియల్ అండి. సో నువ్వు ఎంతనే పెద్ద స్టార్ కాస్ట్ పెట్టుకో, డైరెక్టర్ సరిగ్గా లేడంటే అట్టర్ ఫ్లాప్ సినిమా. అండ్ డైరెక్షన్ సరిగ్గా జరగకపోతే. సో అదేవిధంగా నువ్వు ఎంతన్నా ఈ స్లిప్పర్ క్లచ్, రైడ్ బై వైర్ అన్నీ దీంట్లో ఇచ్చినా కానీ, క్విక్ షిఫ్టర్ అన్నీ ఇచ్చినా కానీ నీకు ఇంజిన్ సరిగ్గా లేకపోతే, రిఫైన్గా లేకపోతే మజా రాదు, బండి ఫ్లాప్ అయినట్టే. సో ఇక్కడ మెయిన్ స్టార్ ఆఫ్ ద షో ఇంజిన్. బండి సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు, మామూలు హిట్ కూడా కాదు. అండ్ 18-inch వీల్స్ ఉండడం వల్ల ఇటువంటి రోడ్స్లో మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఈ పాట్ హోల్స్ ఇవన్నీ క్రాస్ చేసి వెళ్ళడానికి. అండ్ ఆల్సో మనకి హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంటుంది వీల్ సైజ్ పెద్దగా ఉంటే. అదే 17-inch వీల్స్ ఉన్నాయనుకోండి, మీకు ఫ్లికబిలిటీ బాగుంటుంది, మనోబిలిటీ బెటర్ ఉంటుంది. సో దీంట్లో పర్ఫెక్ట్ రెండింటి బ్లెండ్ చేసి ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడు కొంచెం బెటర్ రోడ్కి వచ్చాం మనము. ఏదో స్పోర్ట్స్ బైక్ రేవెత్తున్నట్టు అవుతుంది.
ఓకే, సో మనం ఒక స్పీడ్ రన్ కూడా చేసుకున్నాము. స్టెబిలిటీ బాగుంది, కంఫర్ట్ బాగుంది, రిఫైన్మెంట్ నెక్స్ట్ లెవెల్, రైడింగ్ మోడ్స్ బాగున్నాయి అండ్ ఎక్విప్మెంట్ బాగుంది. మనకి సస్పెన్షన్ కానీ బ్రేకింగ్ చాలా బాగుంది. సో అన్ని పరంగా మనకి ఒక విన్ విన్ ప్రపోజిషన్ ఇచ్చేసారు. ప్రైస్ అయితే ఇంకా అరుపులు అర్పిస్తుందండి. 89,999 అనుకుంటాను నార్మల్ స్టార్టింగ్ డ్రమ్ బ్రేక్కి. అండ్ ఈ డిస్క్ బ్రేక్ వేరియంట్ 99,999. బిలో 1 lakh మీకు ప్రైస్ చేయడం అనేది అసలు ఇటువంటి ప్యాకేజ్ హైలైట్ అనమాట. సో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ అంతా ఇచ్చేసారు. రైట్ బై వైర్ ఉంది. సో అన్డినైబ్లీ వన్ ఆఫ్ ది ఆల్రెడీ ఇదే సెగ్మెంట్ లీడర్ ఎన్నో రోజులుగా ఆ స్థానం కాపాడుకుంటూ వస్తుంది. దీనికి షైన్కి కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు రైడర్ వచ్చింది 125. సో రైడర్ని మించిపోయింది. రైడర్ కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కొంచెం రోడ్ ప్రెసెన్స్ ఇంకా బెటర్గా ఉంది, చూడడానికి పెద్దగా కనిపిస్తుంది. కొంచెం టాలర్ పీపుల్ ఇంకా దీంట్లో మంచిగా కనిపిస్తారు. అండ్ అదే కాకుండా మనకి బండి ఒక మ్యాట్ గ్రే కలర్ ఉందండి, చాలా చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ఇదైతే రెడ్ అండ్ బ్లాక్, ఇది కూడా బాగానే ఉంది, కానీ బ్లూ కలర్ చాలా బాగుంది. ఆ మ్యాట్ గ్రే అనేది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో మీరు కొనాలనుకుంటే ఆ బండి ఒకసారి చూడమని మనవి చేస్తున్నాను. ఇదే ఇక్కడి నుంచి వచ్చినట్టున్నాం మనము. ఒకసారి ఇటు లోపలికి వెళ్ళి చూద్దాము. చాలా చక్కగా, చాలా సాటిస్ఫైయింగ్ రైడ్ అండి. మార్నింగ్ రైడ్, వెదర్ అంటే ఎర్లీ టు స్టార్ట్ ఉంటే మనకి ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ లెక్క. ఇక ఇదే మన హోటల్ అంటే ఏదో ఒక ఫోర్ట్రెస్ లెక్క ఉంది, చాలా చాలా బాగా ఇచ్చారు. ఫెయిర్మౌంట్ హోటల్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇటు సైడ్ అంతా ఇంకా మనం సిటీ లోపలికి వెళ్ళినట్టే ఇటు వెళ్తే. బట్ ఆల్రెడీ మనం రైడ్ ఇంప్రెషన్ చేసుకున్నాము. బండి చాలా బాగుంది, సాటిస్ఫైయింగ్గా ఉంది. సాటిస్ఫైయింగ్ అని కాదు, అసలు వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. అదో మనోడు ఉన్నాడు వైభవ్. ఏంటి ఇనిషియల్ ఇంప్రెషన్స్? నీకు నడిపించావా లేకపోతే ఇప్పుడు వాకరౌండేనా? బండి యాజ్ అ ప్యాకేజ్ నచ్చిందా నీకు? ప్యాకేజ్ అంటే ఓకే అన్న, ఫీచర్స్ పరంగా ఆ ప్రైస్కి అది ఓకే. పర్ఫార్మెన్స్ నువ్వు చెప్పాలి. ఆ రైడ్ మోడ్స్ ఏమైనా అసలు వేరే లెవెల్. మైండ్ దొబ్బుద్ది నీది చెప్పాలంటే. పవర్ మోడ్లో ఏదో 150cc బైక్ లెక్క వెళ్తుంది, 125cc లెక్క లేదు. అంత ఇంప్రెసివ్గా ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఈకో మోడ్లో నీకు థ్రాటిల్ రెస్పాన్స్ మొత్తం పడిపోతుంది, రోడ్ మోడ్లో రెండు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పవర్ మోడ్ అయితే అరుపులు అర్పిస్తుంది. అసలు వేరే లెవెల్. నిజంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు ఒక 125cc బైక్ ఇట్లా. రిఫైన్మెంట్, పినకల్ ఆఫ్ రిఫైన్మెంట్. మన వేరే అఫ్కోర్స్ రైడర్ ఇవన్నీ ఉన్నాయి, షైన్ కూడా ఉంది, అన్నీ మంచి బండ్లే. కానీ ఇది నిజంగా వాళ్ళు దే హ్యావ్ నెయిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు. అల్టిమేట్ చింపేశారు.